నీ అవసరతల కోసం దేవుని దగ్గర విశ్వాసంతో, భారముతో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినను జవాబు రాకపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే కృంగిపోతాం. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు వెయిటింగ్ రూమ్ లో ఉన్నావు. ఏంటి ఆ వెయిటింగ్ రూమ్ అంటే, మనలాగే యోసేపు కూడా ఒక కల వచ్చినప్పుడు తన సొంత తండ్రి కూడా ఏంటి నిజమా, తన అన్నలైతే అసూయ పడిపోయి రెక్కలుగా వాళ్ళ నాన్న లేకపోతే అక్కడే చంపేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అన్నలు మురికి గుంటలో పడేశారో, వదిలేసేసారో, ఇంకా అయిపోయింది ఈ పని, ఇంకా బయటికి రాలేదని అనుకున్నారో, ఆ మురికి గుంట నుంచి ప్రధానమంత్రి స్థాయిలోకి వెళ్ళారు. ఇక్కడ అంతా యోసేపుతో ఏం చేశాడంటే వెయిటింగ్ రూమ్ లో ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసంతో తప్పు చేయకుండా పాపము నుంచి పరిగెత్తాడు, దూరముగా పరిగెత్తాడు. పాపం నుంచి దూరంగా పరిగెత్తాడంటే తను చేయడానికి స్కోప్ ఉన్నా కూడా తను చేయలేదు. ఎందుకంటే తనకు ఒక లిమిట్స్ పెట్టుకున్నాడు. ఏంటి ఆ లిమిట్స్ అంటే దేవుని సన్నిధిలో పెట్టుకున్నాడు. అందుకనే ఎవరు టెంప్ట్ చేసినను కూడా, తన యొక్క నమ్మిన స్నేహితులు కానీ, తన యొక్క జైల్లో ఉంటున్న వాళ్ళు కూడా తనని మోసం చేసినను కూడా, ఇన్ని రిజెక్షన్స్ లో ఉన్నను ప్రతి ఒక్క చోట రిజెక్షన్ ఎదురైంది. కానీ గాడ్ రీడైరెక్టెడ్ ద జోసెఫ్ లైఫ్. ఏ దేవుడైతే యోసేపుని తిరిగి మళ్ళా దారిని ఏర్పరిచాడో అదే దేవుడు నీతో ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యోసేపుకి చేస్తే నీకు చేయలేడా, నాకు చేయలేడు. చేస్తాడు, తప్పక చేస్తాడు. ఓపికతో ఆయన సన్నిధిలో విశ్వాసంతో ఆనందించు. శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన నీ విశ్వాసాన్ని చెక్కడానికి మాత్రమే కానీ బాధ పెట్టడానికో కష్టపెట్టడానికో కాదు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆయన సంపూర్ణ సమాధానం, షలోమ్ మీకు. గాడ్ బ్లెస్ యు.